హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ సిరీస్లో ఎమోషన్స్ స్మార్ట్గా ఎలా ఉండాలి. చాలామంది ఎమోషన్ అవ్వద్దు అంటుంటారు, ఎమోషనల్గా చాలా డిప్రెస్ అయిపోయాడు అంటుంటారు. సో ఈ ఎమోషన్స్ని మన మదిలో మెదిలే భావాలు కానీ మన మన ఎక్స్ప్రెషన్స్ కానీ మన ఎమోషన్స్ కానీ ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మధ్య కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తుంటారు కొద్దిమంది. సో వాళ్ళకి వచ్చే ఎమోషన్స్ని ఎక్కడ ఏ విధమైనటువంటి ఎమోషన్స్ ప్రదర్శించాలి, ఎవరితో ఏ విధంగా ఎంత ఎమోషనేట్గా ఉండాలి, జరుగుతున్న పరిణామాల పట్ల కానీ జరుగుతున్న సంఘటనల పట్ల కానీ ఏ విధంగా ఎమోషన్ అవ్వాలి, ఏ స్థాయిలో తమ ఎమోషన్స్ని ప్రదర్శించాలి, వీటన్నిటి పట్ల కూడా జాగరూకత ఉండాలి. చాలా మంది భావోద్వేగాలకు గురవుతూ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని మరింత సీరియస్గా క్రియేట్ చేయటం కానీ, అవ్వాల్సినంత సీరియస్నెస్ కన్నా తక్కువ సీరియస్ కావటం, లేదా ఎక్కువ ఎమోషన్ అవ్వటం, ఎక్కువ సీరియస్నెస్ ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఏదైతే మనకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ స్థాయిలో వాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా మనం ఎమోషన్గా ఉండాలి, సో వీటి పట్ల జాగరూకతగా ఉండాలి. కొద్దిమంది ఆవేశంలో ఏవేవో మాట ఇచ్చేస్తుంటారు, కొద్దిమంది సంతోషంతో మాట ఇస్తుంటారు, బాధతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇవాళ మనం చూస్తే చాలా మటుకు విద్యార్థులు కావచ్చు, కొద్దిమంది వివాహమైన వాళ్ళు, వివాహితులు కావచ్చు, లేదా కొద్దిమంది ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎమోషనల్గా డిప్రెషన్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవటం, ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేయలేకపోవటం, రకరకాల కారణాల వల్ల వాళ్ళు తమ జీవితాలని చాలించుకోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ క్రమంలో మనం చెప్పొచ్చేది ఏంటంటే, వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత అధఃపాతాలకు పడిపోయినా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. నిత్యం తమ చుట్టూ ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, రాబోయే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా ఊహించగలిగే శక్తి సామర్థ్యాలని ప్రోధి చేసుకున్నప్పుడే మనం ఏమవుతుందంటే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం పబ్లిక్కి. సో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చినప్పుడు మాత్రం మనం లైఫ్లో సక్సెస్ని సాధించగలుగుతాం. ఈ స్మార్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎమోషనల్ స్మార్ట్. ఇంకా చెప్పాలంటే మనం పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో ఎమోషనల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి చాలా సంఘటనలకు దారితీస్తూ ఉంటాయి. జరుగుతున్న సంఘటన మరింత సీరియస్గా క్రియేట్ అవ్వటం కానీ, రకరకాలైన బాంధవ్యాలు తెగిపోవటానికి కానీ ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటమే కారణం. సో ప్రతి ఒక్కరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా మారాలి. ఆ ఎమోషన్స్ పట్ల వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలి. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇదే లైఫ్ అంతా కూడా మనల్ని ముందుకు నడిపించే వ్యవహారం. థ్యాంక్ యూ సో మచ్.